Hello all, welcome to Vijit Gadaru. Welcome to another video of the vlog. So after a long time, after 6 days avata, we are back anamata. So presently మనం విమల్ థియేటర్ దగ్గర ఉన్నాం బాలనగర్ లో. ఆఫ్టర్ ఫైర్ అండ్ యాష్ చూడటానికి వచ్చేసాం అనమాట. మార్నింగ్ 7:30 AM షో. యాక్చువల్లీ P6 ట్రై చేశాను కాకపోతే మొత్తం బ్లాక్ చేసి పడేశారు. సో అందుకనే నెక్స్ట్ ఆప్షన్ ఏందా అనిపిస్తుంది అని ఆలోచిస్తే నాకు విమల్ కరెక్ట్ ఆప్షన్ అనిపించింది. సో ప్రజెంట్లీ మనం విమల్ థియేటర్ దగ్గర వచ్చేసినాం అండ్ చూద్దాం సినిమా ఎలా ఉండబోతుందో. నాకైతే ఒక డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా మీద. ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ ఉంటుంది, సెకండ్ పార్ట్ కొంచెం రీసెంట్గా ఉన్నా కానీ థర్డ్ పార్ట్ ఎలా ఉండబోతుందో విల్ సీ వన్స్. సో చాలు సినిమా కంప్లీట్ అయితే మళ్ళీ కలుద్దాం. సో ఛానల్ అవుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నాం, సపోర్ట్ చేస్తుండండి అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చలి చంపేస్తుంది భయ్యో, మామూలుగా లేదు చలి. సో ఫైనల్ అనేది ఫిలిం దట్ వాజ్ ఎ పీక్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అనమాట. అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్, విజువల్ వండర్ అనమాట. అసలు జేమ్స్ కెమెరా ఎలా క్రియేట్ చేస్తాడో ఏమో కానీ ఆ విజువల్స్ కానీ తో బాబా. సో మూవీ ప్లాట్ లైన్ విషయానికి వస్తే మన స్పైడర్ ఉంటారు కదా, తనని హ్యూమన్స్ దగ్గర పంపాలని జేక్ అండ్ ఫ్యామిలీ డిసైడ్ అవుతారు అనమాట. సో అక్కడ నుంచి వాళ్ళ అడ్వెంచర్ జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఆ తర్వాత ఏమైంది, వీళ్ళ మధ్యలోకి యాష్ అండ్ ట్రైబ్స్ వాళ్ళు ఎలా వచ్చారు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సో నాకైతే ఫస్ట్ 1 hour ఇస్ 2 కూడా చాలా బాగా అనిపించింది అనమాట. నాకైతే ఫస్ట్ 1 hour వచ్చే సీక్వెన్సెస్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ సస్పెన్స్ కానీ, ఆ సర్వైవల్ కానీ ఇస్ 2 కూడా అనమాట చాలా బాగా అనిపించింది ఫస్ట్ 1 hour. తర్వాత వరల్డ్ బిల్డింగ్ క్రియేట్ అవుతుంది, డ్రామా క్రియేట్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత వచ్చే కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ ఇంట్రెస్టింగ్, సెకండ్ పార్ట్ వచ్చి కొంచెం ఇంట్రెస్టింగ్ యాక్షన్ బ్లాక్స్ కానీ, క్లైమాక్స్ సీక్వెన్స్ కానీ ఇస్ 2 గుడ్ చాలా బాగుంది. సో విజువల్లీ మనం ఒక్క మాట చెప్పేది లేదు, అక్కడ ఉంది జేమ్స్ కెమెరాన్ కాబట్టి అసలు ఎలా క్రియేట్ చేస్తాడో ఆ క్రియేటర్స్ కానీ, ఆ టెక్నిక్ కానీ, ఆ విజువల్స్ కానీ ఎలా క్రియేట్ చేస్తాడో ఏమో కానీ తో బాబా నెక్స్ట్ లెవెల్. మనం వే వాటర్ చూసి కొంతమంది డిసప్పాయింట్ అయ్యామన్నమాట. కాకపోతే ఈ పాత్ర మనం కొంచెం మళ్ళీ పార్ట్ 1 లెవెల్లో లేకపోయినా కానీ పాత్ర బాగుంది, మంచి దీర్ఘ ఎక్స్పీరియన్సెస్ అనమాట. అంటే లాగ్ సీన్స్ కానీ, చెట్టు సీన్స్ కానీ అలాంటి సీన్స్ ఏం లేకుండా ఫ్రేమ్లెస్ చాలా స్పీడ్లో ప్రజెంట్ చేస్తూ చాలా బాగున్నాయి అనమాట సీన్స్. క్యారెక్టర్స్ రిటర్న్ ఇస్తూ కూడా క్యారెక్టర్స్ ని చాలా బాగా ప్రజెంట్ చేశాడు అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యావ్ దేర్ ఓన్ ఎబిలిటీ అనమాట. సో ఎవ్రీ వన్ డన్ ఫేవరెట్స్ అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ చెప్పాల్సిన అవసరం లేదనమాట. సో బీజం కొన్ని పార్ట్స్ చాలా బాగా వర్కౌట్ అయింది, కొన్ని పార్ట్స్ అంత బాగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది నాకైతే. మెయిన్ గా క్లైమాక్స్ లో కొన్ని సీక్వెన్స్ లో బీజం అంత బాగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ లో అయితే బీజం ఇస్ టూ గుడ్. అండ్ యాక్షన్ బ్లాక్స్ గురించి మాట్లాడుకోవాలి. మెయిన్ గా ఫస్ట్ లో ఒక యాక్షన్ బ్లాక్ ఉంటుంది, అది అయితే నెక్స్ట్ అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, అది కూడా 3Dలో కాబట్టి. అండ్ క్లైమాక్స్ లో కొన్ని యాక్షన్ బ్లాక్స్ పర్లేదు బాగానే ఉన్నాయి. అండ్ మిడ్ లో పోస్ట్ ఇంటర్వెల్ ఒక యాక్షన్ బ్లాక్ అది టూ కూడా చాలా బాగుంది. అదైతే ఇంకా నెగటివ్స్ మాట్లాడేసుకుంటే నాకు నచ్చింది మెయిన్ గా రైటింగ్ అనమాట. ఎక్కడ పార్ట్ 1 లో స్టార్ట్ అయిన స్టోరీని అదే కంటిన్యూ చేస్తూ వచ్చారనమాట. ఇప్పుడు పార్ట్ 2 అదే స్టోరీ కంటిన్యూ అవుతూ వస్తుంది. దానివల్ల ఏమైందంటే ప్రెడిక్టబుల్ స్టార్ట్ అయ్యిందనమాట. సో సినిమా మొత్తం మనం ప్రిడిక్ట్ చేస్తూనే ఉంటాం నెక్స్ట్ టైం అయిపోతుంది అనేది. సో దానివల్ల ఏమంటే ఎక్స్పీరియన్స్ అనేది అంటే కొత్తగా ఏదో చూడబోతున్నా అనే ఎక్స్పీరియన్స్ అనేది కిల్ అవుతూ వస్తుంది అనమాట మనకైతే. సో ఫ్రెష్గా న్యూగా అంటూ ఏముండదు. సో సేమ్ స్టోరీనే దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి విజువల్ వండర్గా ప్రజెంట్ చేస్తారు అంతే, అంతకంటే వేరేదైతే ఏముండదు అనమాట. అది ఇంకోటి అయితే బీజిఎం కొంచెం చోట్ల వర్కౌట్ అయితే కొంచెం చోట్ల వర్కౌట్ అవ్వలేదు అనిపిస్తుంది నాకైతే. అండ్ రన్ టైం వచ్చేసి అరౌండ్ 3 hours ఉంటుంది, అంత స్ట్రెచ్ చేయాల్సిన అవసరం లేదు. మిడిల్లో కొన్ని సీన్స్ కట్ చేస్తుంటే ఇంకా బాగుండే అనిపిస్తుంది అనమాట. అండ్ ఎమోషనల్ డెప్త్ ఈజ్ ఓకే, ఇంకా కొంచెం ఉంటే ఇంకా బాగుండేది. మెయిన్ గా క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్స్ బాగా చాలా బాగా క్రియేట్ చేస్తుంటే ఇంకా బాగుండేది, మెయిన్లీ క్లైమాక్స్ సీక్వెన్సెస్ లో అయితే. సో చూద్దాం ఈ పార్ట్ 3 అయిపోయిన తర్వాత పార్ట్ 4 ఉంటుందో లేదో ఈ డోంట్ నో. బట్ అలా ఓవరాల్ గా పార్ట్ 3 ఎలా ఉందంటే ఇష్టం బాగుంది, మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేనైతే ప్రెజెంట్లీ విమల్ థియేటర్లో చూసాను, మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ సౌండ్ సిస్టమ్ కానీ, ఆ విజువల్స్ కానీ 3D చాలా బాగుంది అనమాట. మీరు ఇన్కేస్ P6 అంత బడ్జెట్ మనకి లేదంటే బాలనగర్ విమల్ థియేటర్ ట్రై చేయండి, మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనమాట. సో దట్స్ రివ్యూ గైస్. ఫైనల్ ఇట్స్ ఏ గుడ్ టు థియేటర్కల్ వాచ్. అంటే పార్ట్ 2 చేసిన డిజర్వ్ అయితే చేస్తున్నాం. పార్ట్ 3 బాగుంది, చూడొచ్చు. ఓకే, సో you can go with your family, you can enjoy it. So that's the review. If you like my review, please subscribe Vijit Gadaru, subscribe చేసి సపోర్ట్ చేస్తుండండి. సినిమా చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి, హ్యాపీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, సీ యూ, బై బై.